పిలసేనా మదిలో వలపే నీదు సుమ పిలసేనా మదిలో వలపే పిలసేనా మదిలో వలపే నీదు సుమ పిలసేనా మదిలో వలపే నీదు సుమ నారాజులవరైనా నారాజును వేసుమ పిలసేనా ఆహా మరి అలాగే నేను పిలిపించిన కార్యార్థం చెప్తాను ఆలకించము నాది పలుకులు ఆలకించవే మామాదరసాని అయ్య పదిరెడ్డి సంపద మరి కలిగి ఉన్నది కదా కలిగి ఉండగా 7 మంది కుమారులు 6 మంది కుమారులకు ఎద్దులు ఉన్నాయి సేద్యములు సకృతముగా చేస్తున్నారు మన చిన్న కుమారుడు ఎంగళరెడ్డికి ఎద్దు లేని కారణమున ఒకరి పైన ఒకరు వంతులు వేసుకుని చాలా సేద్యాలు బందేర్పడి ఉన్నవి కావున సేద్యాలన్నీ సకృతంగా చేయవలనన్నా నేను ఇప్పుడే పరమట దేశం పాల్గొల్లుపురి పట్టణం వెళ్ళి మన చిన్న కుమారుడు ఎంగళరెడ్డికి ఎద్దులు తేవలను కావున నువ్వు లోనికి వెళ్ళి మాకు కావలసినటువంటి సద్ది అన్నము 10,000 రూపాయలు రొక్కం కట్టి వెళ్ళినా తలారి వాడు వెంట వచ్చును అలాగే వెళ్ళి వచ్చేది బామ్మ వెద్దెల బేరం కూడా పోతున్నారు అవును నాదో సందేశం అలికిస్తారా నాదా నీకు సందేహం అలాగే తెలుపు భార్య నాద నాద నా ప్రాణ నాద నా ప్రాణ నాద మారెడ్డి గారు మారెడ్డి నాద 7 మంది కూడా పూల మనకే ఉన్నారు నా ప్రాణ నాద నాద 6 మంది కుమారులకైనా పెళ్ళే చేసి తీమి నా ప్రాణ నాద అవును భార్య మన చిన్న కుమారుడ వెంగళరెడ్డికి పెళ్ళే కాలేదు అవును బామ్మ మీరు పరమటి దేశ పెద్దలు వెరంబోదిస్తున్నారు అవునవును మనకి 7 మంది కుమారులు కలిగి ఉన్నారు 7 మంది కుమారులోన 6 మంది కుమారులు పెళ్లి చేస్తున్నాము అవును మన చిన్న కుమారుడు వెంకటరెడ్డికి పెళ్లి కాలేదు పెద్దల బేరం చూసుకొని మన చిన్న కుమారుడు వెంకటరెడ్డికి మంచి పెళ్లి సంబంధం చూసుకురండి శబాస్ భార్య మంచి ఆలోచన చేసితివి కదా అవును ఎద్దుల వ్యాపారం మునుపు కానీ ఎద్దుల వ్యాపారం తర్వాత కానీ మన చిన్న కుమారునికి మంచి చక్కని చుక్కను చూసుకొని వచ్చేదాన్ని బామా ఎద్దుల బేరం కూడా పోయేసి ఎన్నాళ్ళకి వస్తారు బామా ఎద్దుల వ్యాపారం అయిపోగానే వచ్చేదను పోయేసి సజ్జనం దాపో ఎద్దుల బేరం పోయేసి ఎన్నాళ్ళకి వస్తారేమో
ఎన్ని రోజులకి ఆయక ప్రయస్రా సంవత్సరం అయిపోయి నా మగను చూసి ఎలా ఇప్పుడు వచ్చినాడు మళ్ళీ ఇద్దరు బేరము ఇట్లా నాకు మొగుళ్ళు పెళ్ళంతో సంసారం చేసేది మొగుళ్ళు ఏయ్ సొంత వేళ కాదు ఆ పొద్దు బోర్ల పొల చూసిండేది నా మొగుడిని ఏయ్ సంసారం బాధ్యత తెలిసిన వాడు ఇలాగే ఉంటాడు ఫోన్లు చేసుకుంటే సంసార బాధ్యత తెలియని వాడు అలా ఉంటాడు చూడు నీ కోసం వచ్చినాడంట ఎవరు ప్రయస్రా అలాగే ఇద్దరు బేరం కూడా పోయేసి 4 వస్తారేమో ఇద్దరు బేరం కూడా పోయేసి అక్కడ ఎలా ఉన్నా తెలిసినా చల్లని రాజా ఓ చందమామ చల్లని రాజా నీ కథలెన్ని తెలిసాయి ఓ చందమామ నా చందమామ రండి 10,000 రూపాయల రొక్కము మన తలాతో కట్టి పంపము అలాగే కట్టి నన్ను బ్యాగ్ కూడా ఎత్తుకొని వేసిరండి అలాగే తలార్ దగ్గర తెచ్చి బొమ్మ